పర్వతాల మధ్యలో దుమ్ము ధూళితో నిండిన నేలలో పోరాటాలతో నిండిన దేశం ఒకటి ఉంది. ఆ దేశం పేరే ఆఫ్ఘనిస్తాన్. దశాబ్దాల చరిత్ర, యుద్ధాల గాథ, ధైర్యం, దుఃఖం అన్నీ కలిసిన నేల. కానీ ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: మన దేశం ఒక వెలుగులోకి వస్తుందా? రోడ్డు మీద ఉన్న దేశం, వాణిజ్యానికి, సంస్కృతికి, విద్యకు ప్రసిద్ధి. కానీ తర్వాత వచ్చిన యుద్ధాలు, విదేశీ జోక్యం, అంతర్గత పోరాటాలు ఆ దేశాన్ని నాశనం చేశాయి. వీధులు ఖాళీగా మారాయి, పాఠశాలలు మూతబడ్డాయి, పంట పొలాలు బాంబుల గాయాలతో నిండిపోయాయి. కానీ ఈ నేలలో ఇంకా ఒక శబ్దం వినిపిస్తోంది: మేము మళ్ళీ లేస్తాం అని. ఆఫ్ఘనిస్తాన్ నేల బంగారు మట్టి. ఇక్కడ పండే ద్రాక్ష, కేసర, దానిమ్మ ప్రపంచంలో ఉత్తమమైనవి. సరైన నీటి వనరులు, శాంతియుత పరిస్థితులు వస్తే వ్యవసాయ రంగం ఆ దేశానికి అస్త్రమవుతుంది. ఒక రైతు చెమట రాలిన చోట 1000 మంది ఆశలు మొలుస్తాయి అంటారు. విద్యుత్, విత్తనాలు, సాంకేతిక జోడించి రైతులు ఆ దేశాన్ని పేదరికం నుంచి బయటపడగలరు. ఆఫ్ఘనిస్తాన్ నేలలో దాగి ఉన్న బంగారం, రాగి, లిథియం వంటి సంపదలు ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లిథియం అంటే ఈ యుగంలో బంగారం లాంటిదే. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాలు, బ్యాటరీలు అన్ని దానిపైన ఆధారపడి ఉన్నాయి. ఈ సంపదను సురక్షితంగా, పారదర్శకంగా వాడితే ఆఫ్ఘనిస్తాన్ ఏదో ఒక రోజు మధ్య ఆసియా ఆర్థిక కేంద్రం అవ్వగలదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రగతి మొదలు విద్యతోనే. ఆఫ్ఘనిస్తాన్ యువత శాతం చాలా ఎక్కువ. వారికి సరైన విద్య, టెక్నాలజీ, నైపుణ్యాలు అందిస్తే దేశం మారిపోతుంది. ముఖ్యంగా మహిళల విద్య. ఒక అమ్మాయి చదువుకుంటే ఒక తరం మారుతుంది. అక్కడ ప్రతి అమ్మాయి పుస్తకం ఇవ్వడం అంటే భవిష్యత్తుకు దీపం వెలిగించడం లాంటిది. ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న దేశాలు భారత్, చైనా, ఇరాన్, పాకిస్తాన్. ఇది మధ్య ఆసియాకు గేట్వే. రోడ్లు, రైల్వేలు, ట్రేడ్ మార్గాలు పెంచితే ప్రతి గ్రామం వ్యాపార కేంద్రంగా మారుతుంది. చిన్న పరిశ్రమలు, స్థానిక ఉత్పత్తులు, ఎగుమతులు పెరిగితే ప్రజల చేతుల్లో డబ్బులు వస్తుంది. అదే నిజమైన అభివృద్ధి మొదలవుతుంది. పంట పండాలంటే వాన రావాలి కదా, అలాగే దేశం ఎదగాలంటే శాంతి రావాలి. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు ఇక యుద్ధం కోరుకోవడం లేదు. వాళ్ళు స్థిరమైన పాలన, న్యాయం, విద్య కోరుకుంటున్నారు. ఒక రోజు వారి పిల్లలు తుపాకీ కాదు, పుస్తకం పట్టుకోవాలని ఆశిస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం, సాంకేతికత రంగాలలో చిన్న చిన్న ప్రాజెక్టులు మొదలవుతున్నాయి. ప్రజల్లో మళ్ళీ ఆశ చిగురుస్తుంది. కొద్దిగా సమయం, సరైన దిశ, ప్రజల విశ్వాసం ఉంటే ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ తన వైభవాన్ని పొందుతుంది. గతం యుద్ధం అయితే భవిష్యత్తు శాంతి కావాలి. మట్టి మీద పడిన రక్తం కన్నా చెమట విలువైన రోజు రావాలి. ఆ రోజు వస్తుంది. ఎందుకంటే ప్రతి దేశంలాగా ఆఫ్ఘనిస్తాన్కి కూడా కొత్త ఉదయం తప్పదు. ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. దయచేసి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.